గైస్ ఈరోజు మనము లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో బేసిక్స్ కమాండ్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఏ డైరెక్టరీలో మనం వర్క్ చేస్తున్నాము అని ఎలా తెలుసుకుంటాము అంటే పిడబ్ల్యూడి అంటే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఈ డైరెక్టరీలో మనము వర్క్ చేస్తున్నాము ఇప్పుడు. దిస్ ఇస్ ద ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఓకే. ఏ యూజర్ నేమ్ తో మనం లాగిన్ అయినాము ఈ కమాండ్ ప్రాంప్ట్ అని మీరు ఎలా తెలుసుకుంటారు అంటే హూ యామ్ ఐ హూ యామ్ ఐ అంటే ఎవరు లాగిన్ అయినారు అంటే రూట్ యూజర్ లాగిన్ అయినా. మీరు కావాలనుకుంటే మీరు ఇక్కడ ఎకో డాలర్ సింబల్ దాన్ని యూజర్ అని చెప్పి ఇచ్చినా కూడా మనం ఏ యూజర్ తో అయితే లాగిన్ అయి ఉన్నామో ఆ యూజర్ నేమ్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఈ యూజర్ కి ఓకేనా. సో ఈ యూజర్ కి హోమ్ డైరెక్టరీ ఏముందని ఎలా తెలుసుకుంటాము? ఎకో డాలర్ సింబల్ హోమ్ అని చెప్పి ఇస్తే హోమ్ డైరెక్టరీ ఏముంది అనేది మీరు ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అయితే ఈ యూజర్ కి ఐడి ఏముంది, ఏ యూజర్ కి రూట్ అనే యూజర్ కి ఐడి ఏముంది ఓకేనా. సో మీరు ఇక్కడ ఎకో అని చెప్పి ఇచ్చేసి డాలర్ సింబల్ సో దెన్ సో యూజర్ ఐడి అని చెప్పి ఇవ్వండి ఇక్కడ. ఈ యూజర్ కి ఐడి ఏముంది అని మనం ఎలా తెలుసుకుంటాము అంటే సో ఎకో డాలర్ సింబల్ యూజర్ ఐడి, యుఐడి అంటే యూజర్ ఐడి. సో యూజర్ ఐడి వచ్చేసరికి 0 అనమాట. యూజర్ ఐడి 0 ఉంటే కేవలం రూట్ యూజర్ కి మాత్రమే యూజర్ ఐడి 0 ఉంటుంది. ఏ యూజర్ కి ఆ యూజర్ తప్పక ఏ యూజర్ కి 0 ఉండదు. అయితే ఈ యూజర్ కి ఏదైతే ఉంది ఇప్పుడు రూట్ యూజర్ కానీ ప్రజెంట్ లాగిన్ యూజర్ కి ఓకేనా షెల్ ప్రాంప్ట్ ఏమి యూజ్ చేస్తున్నారు అంటే ఏ షెల్ యూజ్ చేస్తున్నారు ఎకో అని చెప్పి ఇచ్చేసి డాలర్ సింబల్ షెల్ అని చెప్పి ఇవ్వండి. ఇప్పుడు మీరు షెల్ అనేవిగానే బిన్ బాష్ షెల్ అనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అంటే ఎక్కడ వర్క్ చేస్తున్నాము, ఎవరు వర్క్ చేస్తున్నారు, ఆ యూజర్ హోమ్ డైరెక్టరీ ఏంటి, ఆ యూజర్ యొక్క ఐడి ఏముంది, ఆ యూజర్ కి షెల్ ఏం అసైన్ అయ్యింది, ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకున్నాం. పర్ఫెక్ట్. అదే విధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యూజరు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ లైనెక్స్ యూజ్ చేస్తున్నాడా, ఉబంటు యూజ్ చేస్తున్నాడా, లేక వచ్చేసరికి సెంట్ ఓఎస్ యూజ్ చేస్తున్నాడా ఓకేనా, లేక కలీ లైనెక్స్ యూజ్ చేస్తున్నాడా అంటే ఏ ఆపరేటింగ్ సిస్టాన్ని యూజ్ చేస్తున్నాడు అని మీరు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అంటే ఓకేనా. సో హోస్ట్ నేమ్ సిటిఎల్ అని చెప్పి ఇవ్వండి ఇక్కడ. ఇస్తే మీకు ఇక్కడ హోస్ట్ నేమ్ సిటిఎల్ అని ఇవ్వగానే మీకు ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసరికి రెడ్ హాట్ ఎంటర్ప్రైజ్ లైనెక్స్ 9.3ని యూజ్ చేస్తున్నారు. లేదు మీరు ఇక్కడ యూనేమ్ ఐఫన్ ఏ అని ఇచ్చినా కూడా మీకు ఇక్కడ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టాన్ని యూజ్ చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే రైట్. ఇప్పుడు మనము ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో రెడ్ హాట్ ఎంటర్ప్రైజ్ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇది 32 బిట్టా లేదా 64 బిట్టా ఓకేనా. 32 బిట్టా 64 బిట్టా. మీరు ఏం చేస్తారు అంటే యూనేమ్ ఐపన్ పి అని ఇవ్వగానే మీకు ఇక్కడ x86_64 వచ్చింది కాబట్టి ఇట్ ఈజ్ ఏ 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పి నేను చెప్తున్నాను. ఓకేనా. ఓకే. మీకు ఇంకా డౌట్ ఉంటే మీకు ఇంకా డౌట్ ఉంటే మీరు ఇక్కడ గెట్ కాన్ఫిగ్ అని చెప్పి ఇచ్చేసి దాని తర్వాత మీరు ఇక్కడ లాంగ్ అండర్ స్క్వేర్ బిట్ అని చెప్పి ఇవ్వండి. ఇది ఎగ్జాక్ట్లీ నెంబర్ చూపిస్తుంది 32నా 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ అని.
ఇది 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే. అదేవిధంగా మీకు ఈ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో కెర్నల్ వర్షన్ ఏమి యూజ్ చేస్తున్నాము అని మీరు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? వెరీ సింపుల్. మీరు ఇక్కడ యూనేమ్ ఐఫన్ ఆర్ అని ఇవ్వగానే, సారీ, యూనేమ్ ఆర్ అని ఇవ్వగానే మీకు ఏమవుతుంది అంటే దిస్ ఈస్ ద కెర్నల్ వర్షన్. ఓకేనా? మనము ఇక్కడ కెర్నల్ వర్షన్ ని మీరు ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. లేదు, మీరు ఇక్కడ మీరు వచ్చేసరికి సో హోస్ట్ నేమ్ సిటిఎల్ అని ఇచ్చినా కూడా మీకు ఇక్కడ కెర్నల్ వర్షన్ ఉంటుంది. వీ కెన్ ఫైండ్ అవుట్ ద కెర్నల్ వర్షన్. అదే విధంగా మీకు ఇక్కడ ఆర్కిటెక్చర్ కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, వెదర్ ఇట్ ఈస్ 32 బిట్ ఆర్ 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే. అండ్ మీరు సింపుల్గా మీరు చూడండి, ఇక్కడ మీరు జస్ట్ యూనేమ్ ఇచ్చినా కూడా మీకు ఇక్కడ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నారో ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అంటే మనం ఇంతవరకు ఎక్కడ వర్క్ చేస్తున్నాం? ఏ యూజర్తో లాగిన్ అయినా, యూజర్ హోమ్ డైరెక్టరీ, యూజర్ ఐడి, యూజర్ షెల్ పాత్, అదేవిధంగా ఆపరేటింగ్ సిస్టమ్ నేమ్ ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్, ఓకేనా, కెర్నల్ వర్షన్ ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ ఏంటి, ఇవన్నీ కూడా మనము ఫైండ్ అవుట్ చేస్తున్నాం. రైట్. అయితే ఇప్పుడు ఈ యూజర్ వచ్చేసరికి ఏ టెర్మినల్ ని యూజ్ చేస్తున్నాడు అంటే విచ్ టెర్మినల్, ఓకేనా, యూజింగ్ ప్రజెంట్ యూజర్ అన్నమాట. అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే మీరు ఇక్కడ టిటివై అని చెప్పి కానీ మనకి ఇక్కడ ఏ టెర్మినల్ ని యూజ్ చేస్తున్నాడో మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే. అదే విధంగా ఒక రైట్ యూజర్ వచ్చేసరికి ఈ టెర్మినల్ ని యూజ్ చేస్తున్నాడు. పర్ఫెక్ట్. సో మనం అదే విధంగా సర్వర్ లాగిన్ అయ్యి ఎంత టైం అయింది, ఓకేనా? సో లాగిన్ అయ్యి ఎంత టైం అయింది, సో మీరు లాగిన్ అయ్యింది ఎంత టైం అయింది ఫైండ్ అవుట్ చేయాలి అంటే సో మీరు ఇక్కడ అప్ టైం అని చెప్పి ఇవ్వండి. ఇప్పుడు మీకు ఇక్కడ సర్వర్ లాగిన్ టైం ఎప్పుడు అయ్యింది, ఓకేనా, ఎంత టైం ఎప్పుడు, ఎన్ని యూజర్స్ లాగిన్ అయినారు, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, ఫైన్. రైట్. అదే విధంగా మనము ఇక్కడ ఏ రన్ లెవెల్ యూజ్ చేస్తున్నాము, విచ్ రన్ లెవెల్ వీఆర్ యూజింగ్, ఓకేనా. సో మీరు కానీ చూసుకున్నట్లయితేనా ఇక్కడ మీకు రన్ లెవెల్ అని చెప్పి టైప్ చేసి ఇవ్వగానే మనము ఏ రన్ లెవెల్ యూజ్ చేస్తున్నాము అనే ఇన్ఫర్మేషన్ కూడా మీ దగ్గర ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో వీఆర్ యూజింగ్ యాజ్ ఆఫ్ నో రన్ లెవెల్, ఓకేనా, 5 అని. ఓకే. అండ్ లేదు మీరు ఇక్కడ హూ ఐఫన్, ఓకేనా, హూ ఐఫన్ ఆర్ అని ఇవ్వగానే రన్ లెవెల్ 5, దెన్ మనకు వచ్చేసరికి నేను ఏం చెప్పినాను, ఏ రన్ లెవెల్ యూజ్ చేస్తున్నారు బై యూజింగ్ దిస్ కమాండ్ యూ కెన్ ఫైండ్ అవుట్. లేదనుకుంటే హూ ఐఫన్ ఆర్, ఓకేనా. సో ఈ కమాండ్ కూడా యూజ్ చేసుకొని ఏ రన్ లెవెల్ మనం యూజ్ చేస్తున్నామో తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకు సర్వర్ తో ఎంతమంది యూజర్స్ లాగిన్ అయి ఉన్నారు అని ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటారు మీరు ఇక్కడ? సో వెరీ సింపుల్. మీరు ఇక్కడ హూ అనే కమాండ్ ఇవ్వండి. ఇక్కడ హూ అనే కమాండ్ ఇవ్వగానే సర్వర్ తో ఎంతమంది లాగిన్ అయినారు ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకేనా. లేదనుకున్న మీరు ఇక్కడ డబ్ల్యూ కమాండ్ ఇచ్చినా కూడా మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు ఎంతమంది లాగిన్ అయినారు అని. ఓకే. సో దిస్ ఈస్ ద బేసిక్స్ కమాండ్స్ ఓన్లీ. నేను నెక్స్ట్ వీడియోలో అసలు మనకి ఇక్కడ ఎల్ఎస్ కమాండ్ అంటే ఏంటి,
ఓకేనా? అదే విధంగా దాన్ని ఎలా యూజ్ చేయాలా అనే ఇన్ఫర్మేషన్ మీకు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.